కర్నూలు జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుంది. అలాంటి ఆళ్లగడ్డలో పొలిటికల్ ఈక్వేషన్లు సడన్ గా మారటంతో మిత్రపక్షాల శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అక్కడి టీడీపీ నుంచి పోటీలో మాజీ మంత్రి అఖిలప్రియకు జనసేన, బీజేపీ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దాంతో పాటు భూమా ఫ్యామిలీతో దశాబ్దాలుగా వైరం ఉన్న ఇరిగెల వర్గం కూడా ఈసారి కలిసి పనిచేయడానికి సిద్ధమవటం ఆసక్తికరంగా మారింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత భూమా, ఇరిగెల కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చేలా చక్రం తిప్పింది ఎవరు? వారి సఖ్యతతో కర్నూలు జిల్లా మిత్రపక్షాల రాజకీయం ఏ టర్న్ తీసుకోనుంది? ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 3 పార్టీల శ్రేణులు ఐక్యంగా పనిచేస్తున్నాయి. పార్టీలతో పాటుగా దశాబ్దాల కాలంగా బద్ధశత్రువులుగా కొనసాగిన నేతలు ఒక్కటవుతున్నారు. ఆ క్రమంలో కర్నూలు జిల్లాలో 33 ఏళ్ల తర్వాత భూమా, ఇరిగెల వర్గాలు ఏకతాటిపైకి రావడం పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. 2 వర్గాలతో సుదీర్ఘ చర్చలు జరిపి వారిని కలిపి కూర్చోబెట్టిన జిల్లా సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ఈసారి ఎన్నికల్లో భూమా కుటుంబం నుంచి మాజీ మంత్రి అఖిలప్రియ, ఆళ్లగడ్డ నుంచి టీడీపీ తరపున మరోసారి బరిలోకి దిగారు. అటు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరి బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థినిగా టికెట్ దక్కించుకున్నారు. దాంతో కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం కోసం చక్రం తిప్పుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆళ్లగడ్డ టీడీపీలో విభేదాలకు చెక్ పెట్టగలిగారు. ఎన్నికల వేళ భూమా, ఇరిగెల కుటుంబాల మధ్య కుదిరిన సఖ్యత ఆసక్తికరంగా మారింది. ఆళ్లగడ్డలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న భూమా, ఇరిగెల వర్గాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లనుండడం టీడీపీ శ్రేణులకు బూస్టప్ ఇచ్చే పరిణామమే అంటున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన నివాసంలో భూమా అఖిలప్రియ, జనసేన నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. త్వరలోనే ఈ 2 వర్గాలకు చెందిన నేతలు ఆళ్లగడ్డలో ఉమ్మడి సమావేశం నిర్వహించి ఎన్నికల్లో గెలుపు దిశగా కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 30 ఏళ్ల నుంచి ఆ 2 వర్గాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. 2 వర్గాలు దాడులు, ప్రతిదాడులకు దిగేవి. 1991లో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన భూమా నాగిరెడ్డికి ఇరిగెల వర్గం మద్దతు ప్రకటించింది. తర్వాత కాలంలో వారు విడిపోయారు. అప్పట్నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి 3 సార్లు భూమా కుటుంబానికి వ్యతిరేకంగా అసెంబ్లీ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇరిగెల వర్గం వైసీపీ అభ్యర్థి గంగుల విజయేంద్ర రెడ్డికి మద్దతు ప్రకటించి అఖిలప్రియని ఓడించారు. విజయేంద్ర విజయం తర్వాత ఇరిగెల వర్గం గంగుల వర్గానికి దూరంగా ఉంటూ వస్తోంది. ఎన్నికల షెడ్యూల్కి కొద్ది నెలల క్రితం ఇరిగెల సోదరులు జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని భావించారు. తమకు సీటు ఇవ్వాలని పవన్ ని కోరారు. అయితే కూటమి నిర్ణయంలో భాగంగా ఆళ్లగడ్డ సీటు టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు దక్కింది. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ 2 వర్గాల్ని దగ్గర చేసేందుకు పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఆయన నివాసంలో జరిగిన కీలక భేటీలో కలిసి పనిచేసేందుకు 2 వర్గాలు అంగీకరించాయి. ఇరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామని అంటున్నారు. త్వరలో ఉమ్మడి కార్యాచరణపై సమావేశం ఏర్పాటు చేసి జనసేన తరపున పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉమ్మడిగా పోరాటం జరిగింది. అదే పోరాట పట్టిమతోనే ఈ ఆళ్లగడ్డలో కూడా నియోజకవర్గంలో అదే సిస్టమ్స్ తోనే ముందుకు పోతామని కూడా ఇప్పుడు పెద్దలు డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి ముందుకు పోతాం. కాబట్టి మనకేమి ఆడపరికలు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రయోజనాలు, ఆళ్లగడ్డ తాలూకా యొక్క అభివృద్ధి ప్రయోజనాలు, అదేవిధంగా మన కార్యకర్తలు, గ్రామ నాయకులు రేపు రాబోయేటువంటి ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే అన్ని రకాలుగా పవర్ షేరింగ్ తోనే మనం ముందు పోయడానికి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇవాళ ఏదైతే ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు సుబ్రహ్మ గారు, అదేవిధంగా ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భూమా అఖిలప్రియ గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించడానికి మనం ముందుకు పోవాలని, అదేవిధంగా మనం కూడా మీటింగ్ పెట్టుకొని మన వాళ్ళకి మిగతా కార్యకర్తలందరికీ కూడా తొందరగా నేను మీటింగ్ అనౌన్స్ చేస్తాం. 2-3 రోజుల్లోనే చెప్తాం అందరికీ. మనం 60 ఆళ్లగడ్డలో మీటింగ్ పెట్టుకొని లక్షల నిర్ణయం చేసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. 1991లో జరిగిన ఆళ్లగడ్డ బైపోల్స్లో భూమా నాగిరెడ్డి విజయం కోసం అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, మాజీ మంత్రి గుండ్లకుంట శివారెడ్డిల చొరవతో భూమా, ఇరిగెల కుటుంబాలు కలిసి పనిచేశాయి. మళ్లీ ఇంతకాలానికి బైరెడ్డి పెద్దన్న పాత్ర పోషించి ఆ 2 ఫ్యామిలీల మధ్య సఖ్యత కుదిర్చిన ఘనత దక్కించుకున్నారు.
బైరెడ్డి చర్చలు ఫలించడంతో రెండు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆళ్లగడ్డలో రెండు ప్రత్యర్థి కుటుంబాలు ఏకం కావడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదట. గత ఎన్నికల్లో గంగుల విజయేంద్ర ఎమ్మెల్యేగా గెలవడంలో కీలక పాత్ర పోషించింది ఇరిగల కుటుంబం. ఈసారి వారికి ప్రత్యర్థిగా మారడంతో ఆళ్లగడ్డ రాజకీయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా తయారైంది.